అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు గుడ్ న్యూస్. న్యూ ఇయర్ సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి నెల రేషన్ లో కార్డుదారులకు రాయితీపై గోధుమ పిండిని అందించనుంది కూటమి ప్రభుత్వం. ప్రస్తుతం మార్కెట్ లో గోధుమ పిండి ధరలు నాణ్యతను బట్టి కిలో 40 రూపాయల నుంచి 60 రూపాయల వరకు ఉన్నాయి. కొన్ని స్థానిక రకాల కిలో 30 రూపాయలకే దొరుకుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా నాణ్యమైన చెక్కి గోధుమ పిండిని కిలో 20 రూపాయలకే అందించాలని నిర్ణయించింది. దీనిని మొదట 26 జిల్లా కేంద్రాలతో పాటుగా ముఖ్య పట్టణాలు, నగరాల్లో అమలు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద ప్రజలు న్యూ ఇయర్ సంక్రాంతికి పిండి వంటలు చేసుకునేలా గోధుమ పిండిని రాయితీపై అందించాలని నిర్ణయించింది. కేంద్రం కేటాయించిన గోధుమలను FCI ద్వారా తీసుకున్న రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వాటిని నాణ్యమైన గోధుమ పిండిగా మార్చి ప్రతి రేషన్ కార్డుకు 1 కిలో చొప్పున ప్యాకెట్లలో పంపిణీ చేయడానికి సిద్దమవుతోంది. ఈ నెల చివరి నాటికి అన్ని జిల్లాల్లోని రేషన్ షాపులకు ఈ పిండిని చేర్చి జనవరి 1 నుంచి కార్డుదారులకు అందజేయాలని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ గోధుమ పిండిని తీసుకోవడానికి రేషన్ కార్డుదారులు ఆసక్తి చూపిస్తే వారి డిమాండ్ను బట్టి రాష్ట్రంలో కార్డుదారులందరికీ ప్రతి నెల సబ్సిడీపై గోధుమ పిండిని సరఫరా చేసేందుకు పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ప్రతి రేషన్ కార్డుకు కిలో చొప్పున గోధుమ పిండిని పంపిణీ చేయడానికి రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చర్యలు తీసుకుంటోంది. ఈ గోధుమ పిండిని నాణ్యతతో కూడిన చెక్కి గోధుమ పిండిగా మార్చి పంపిణీ చేస్తారు. ప్రతి రేషన్ కార్డుకు 1 కిలో చొప్పున ప్యాకెట్లలో అందిస్తారు. ఈ ప్యాకెట్లను రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాలు, నగరాల్లోని రేషన్ షాపులకు తరలిస్తారు. ఇక జాతీయ ఆహార భద్రతా పథకం కింద కేంద్రం నెలకు 1838 టన్నుల గోధుమలను రాష్ట్రానికి తాత్కాలికంగా కేటాయిస్తోంది. గతంలో ఈ గోధుమలను కార్డుదారులకు సరిగ్గా అందించలేదు. పిండి నాణ్యత బాగోలేదని, వాసన వస్తోందని కార్డుదారులు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో ఈ పథకాన్ని హైలైట్ దశలోనే నిలిపివేశారు. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.